ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం, కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఐఎమ్ టాకింగ్ వెరీ స్మూత్లీ. మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంటరీ నడుస్తానే ఉండింది. మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష. ఆయన ఎలా చనిపోయారు, ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ ChatGPT-లోనే వస్తుంది అధ్యక్ష. బీపీపీ కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను. ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు, ఎన్ని ప్రారంభించారు, చుట్టుగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు, అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేవు, ఒకసారి మీరే పరిశీలించుకుంటే బెటర్. అధ్యక్ష, ఇంకొక విషయం తోటి నేను, ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడినవారు కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి చేస్తే మంచిదని నా ఉద్దేశం. మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము, ఇన్ని చేశామని అంటున్నారు కదా అధ్యక్ష, వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష. వాళ్ళ అధ్యక్షుడు తాలూకా ఫాదర్ పేరు, మా ఫౌండర్, మేము ఆరాధ్య దైవంగా మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. కాలేజీలు వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి, కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి అన్నగారి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టారు. మీరు కట్టుకోండి, ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి, మీరేమైనా చేసుకోండి, మీ పేరు మీరు పెట్టుకోండి. దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్, మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈజ్ కరెక్ట్ అధ్యక్ష. మేము దాన్ని బలపరుస్తున్నాం అధ్యక్ష. అవకాశం నాకు ఇచ్చిన చాలా కృతజ్ఞతలు అధ్యక్ష.